కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. దీంతో రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. మోయినాబాద్ మున్సిపల్ పరిధిలోని చిలుకూరి గ్రామంలో ఇండ్లు ఉన్నవారికి ఇండ్లు ఇచ్చారు, కానీ ఇల్లు లేని వారికి కనబడలేదా అంటూ అధికారులను నిలదీశారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నా పేరు రాలేదు, అప్పుడే అప్లికేషన్ పెట్టినా, అందరికి చెప్పినా కూడా ఇంతవరకు ఏం రాలేదు. ఈయనే ఉంటే చచ్చిపోతుంటిగో, నా ఇల్లు కూలిపోయింది, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది చూడు. నా భర్త చనిపోయిండు, నాకేం ఆదాయం లేదు, ఏం ఆస్తి లేదు, నేను పొట్టకు బతికేదే కష్టం ఉంది. నా ముందు శాంక్షన్ అయితే పైసలు పెట్టుకోమన్నారు, నేను పెట్టుకునే పరిస్థితి లేదు. మీరే కట్టియండి దయచేసి, ఇల్లు కట్టించి ఇయ్యండి. గరీబోళ్ళకు ఎవరెవరికో ఇచ్చిండ్రు, నాది పట్టించుకుంటలేరు, నాకేం సాయం చేయలేరు నాయన మీ ప్రభుత్వము. నేను ఎన్నిసార్లు పోయి చెప్పినా కూడా నాకు పట్టించుకుంటలేరు. అందరికి వచ్చినాయి, నాకు రాలేదు. నాకు చెయ్యండి మీరు దయచేసి. ప్రభుత్వం పట్టించుకొని నాకు భూమి లేదు, ఏం లేదు, నాకు ఇల్లు శాంక్షన్ చేసి ఇల్లు కట్టి ఇయ్యండి మీరు దయచేసి చెప్తున్నారు.